హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుందరీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మీకు చికెన్ టిక్కా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో హాఫ్ కప్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా చిటికెడు పసుపు, గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ది జ్యూస్ తీసి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మసాలా మొత్తం పీసెస్కి పట్టడం కోసం ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ అయిపోయిన తర్వాత ఒక కబాబ్ స్టిక్ తీసుకొని ఈ చికెన్ పీసెస్ని చూపిస్తున్న వేలో స్టిక్కి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ చికెన్ పీసెస్ని కాల్చుకోవాలి. చికెన్ పీసెస్ని కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన పీసెస్ని కూడా కాల్చుకోవాలి. ఈ పీసెస్ కాల్చుకున్న తర్వాత కూడా చికెన్కి పట్టించిన మసాలా ఏమైనా మిగిలిపోతే దాన్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మసాలా కొంచెం మిగిలిపోయింది, సో దాన్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ డైరెక్ట్ కట్ చేసి వేసుకోకుండా 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని అవి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల మసాలా గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్ని వేసుకొని కలిపి ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు చికెన్ మసాలా పౌడర్ వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
చూడండి చికెన్ కూడా ఇక్కడ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసి కలుపుకుంటే మన టేస్టీ చికెన్ టిక్కా మసాలా కర్రీ రెడీ. Thank you for watching and please do subscribe to my channel.